Hello guys, welcome to my channel. Today's video is all about Tirupati vlog. టైం ఆల్మోస్ట్ 9:40 10 అలా అవుతుంది నైట్. ఈ టైంలో మేము తిరుపతికి స్టార్ట్ అవుతున్నాము ఇన్ ఏ కార్. డెఫినెట్లీ నా లైఫ్ లో ఇది ఒక ప్రెషియస్ జర్నీ అనే చెప్పాలి. సో డిన్నర్ కూడా బయటే చేద్దాం అనుకున్నాము. ఫైనలీ మాకు ఈ ప్లేస్ దొరికింది, కానీ ఇందులో అప్పటికి ఫుడ్ అవైలబుల్ లేదు. సో అరుణాచల్ మురుగన్స్ లో వెళ్ళి ఫుడ్ తిన్నాము. సో ఎవ్రీథింగ్ వీఆర్ కనెక్టింగ్ అనమాట. మనం తిరుపతి వెళ్ళి అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాం. సో వీఆర్ ఈటింగ్ ఇన్ అరుణాచల్ మురుగన్. చూసేసుకున్న టేబుల్ నెంబర్ కూడా 8. నా కజిన్ అండ్ నాది లక్కీ నెంబర్ 8. సో ఇద్దరి లక్కీ నెంబర్ 8 అని వర్ కనెక్టింగ్ ఎవ్రీ థాట్. ఇట్ వాజ్ ఫన్ అండ్ కోఇన్సిడెంటల్ యాక్చువల్లీ. సో అలా ఫుడ్ తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం తిరుపతికి. డ్రైవర్ అయిన సీట్ పక్కన ఉన్న వాళ్ళు పడుకోకుండా కొంచెం యాక్టివ్ ఉంటే నడిపే వాళ్ళకు కూడా ఒక చీరపు ఉన్నట్టు ఉంటుందని వీవర్ షిఫ్టింగ్ అవర్ సీట్. ఎవరికైతే నిద్ర వస్తుందో వాళ్ళు వెళ్ళి వెనక పడుకోవాలి, ఎవరైతే యాక్టివ్ ఉన్నారో ముందుకు వచ్చి కూర్చోవాలి. ఈ నేచర్, ఈ పొగ మంచు అసలు చూడడానికి ఎంత బాగుందో, వర్ణనాతీతం, నేత్రానందం అంటే ఇదేనేమో. ఫైనలీ తిరుపతికి అయితే చేరుకున్నాము. మేము కార్లో కూర్చొని ఇక గూగుల్ మ్యాప్స్లో చూసి నెంబర్స్కి కాల్ చేయడం స్టార్ట్ చేసాము రూమ్స్ కోసం. మాకు ఒక రూమ్ అయితే దొరికింది. అక్కడ చాలా బార్గెన్ చేశాక 500 రూపీస్కి ఒక 1 అవర్ కోసం రూమ్ ఇచ్చారు. సో ఫాస్ట్గా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. యాక్చువల్లీ ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అలిపిరి మెట్ల దారిన స్టార్ట్ చేయాలి మెట్లెక్కడం అయిపోయాక అక్కడే 3 కత్తర్లు సమర్పించుకొని కొండ పైన రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఫ్రెష్ అప్ అయ్యాక అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి. మా దర్శనం టైం 8 o'clock ఈవినింగ్ అండ్ 300 టికెట్ తీసుకున్నాము. మాకు 4 అవర్స్లో దర్శనం అయిపోతుంది అని అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని వచ్చాను నేను. సో దర్శనం ఫినిష్ చేసుకున్న తర్వాత కొండపైన ఒక నిద్ర చేసినట్టు ఉంటుంది అని దర్శనం అయిపోయాక అక్కడ ఒక నిద్ర. దాని తర్వాత నెక్స్ట్ డే టైంని బట్టి శ్రీవారి పాదాలు ఇంకా ఇస్కాన్ టెంపుల్స్ అలా చూసుకొని ఇంకా ఈవినింగ్ అరుణాచలానికి బయలుదేరిపోవాలి. అరుణాచలంలో వెళ్ళగానే ఒక నైట్ అక్కడ నిద్ర చేసినట్టు ఉంటుందని అక్కడ పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే గిరి ప్రదక్షిణ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది ఉండే ప్లాన్. సో ఫాస్ట్ గా రెడీ అయిపోయాము, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ టేస్ట్ కూడా బాగుంది. మేము మసాలా దోశ అండ్ పొంగల్ తీసుకున్నాము అండ్ తాటి బెల్లం కాఫీ టీ తాగేసి ఇంకా చూస్తున్నాం ఇంకా స్టార్ట్ చేయాలి. కార్ పార్కింగ్ ఎక్కడ చేయాలి అదంతా. మా డ్రైవర్ అన్న, మీరు మెట్ల దారిలో వెళ్ళిపోండి, నేను కార్ తీసుకొని పైన వెయిట్ చేస్తానని చెప్పేశాడు. సో మేము ఇంకా అలిపిరి మెట్ల దారి ఎటు సైడ్ అని వెతికి వెళ్ళాము. బట్ guys, trust me, it is so beautiful out there. I mean, each and every time when I remember and think, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా మన కోసం ఈ కొండపైన వెలిసినాడు అని గుర్తు చేసుకున్న ప్రతిసారి ఇట్స్ వెరీ మెస్మరైజింగ్. అండ్ నేను ఆ స్వామిని దర్శించుకోవడానికి మెట్ల దారిలో వెళ్తున్నాను అనుకున్నప్పుడు, అదంతా అంటారు కదా, మనకి నచ్చినప్పుడు కాదు, ఆయన పిలిపించుకున్నప్పుడే వెళ్తాము అని. ఇట్ ఈస్ ట్రూ గైస్. లేకపోతే అసలు మా ఆఫీస్లో లీవ్స్ అంటేనే ఇవ్వని వాళ్ళు. లీవ్స్ అప్రూవ్ అవ్వడం, నాతో పాటు నాతో వచ్చే కజిన్స్ వాళ్ళందరికీ కూడా లీవ్స్ అప్రూవ్ అవ్వడం, ఇవన్నీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇఫ్ ఐ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్. ఇక అలిపిరి మెట్ల దారిన మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. అక్కడే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పువ్వులు, అగరబత్తులు అన్ని తీసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మంచిగా అంతా బాగా జరగాలని మొక్కుకొని నమస్కారాలు చేసుకొని ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేసాము. అక్కడే నామాలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇంకా మెట్లు ఎక్కే దారిలో రకరకాల జంతువులు మాకు కనిపించాయి. ఇట్ వాజ్ సో గుడ్ అండ్ బ్యూటిఫుల్. ఇక నేను నడుస్తూ ఆయాసపడుతూ కూర్చుంటూ తింటూ లేస్తూ వెళ్తున్నాను. గాయస్, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీకు అక్కడ వాటర్ బాటిల్స్ ఎక్కడా దొరకవు. కొండ పైన మళ్ళీ గ్లాస్ బాటిల్స్లో అమ్ముతారు. Reason, they are not encouraging plastic bottles, so I would recommend you to carry a water bottle. Except water bottle అన్నీ దొరుకుతాయి మీకు డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి. బటర్ మిల్క్, కొబ్బరి బోండా, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, స్నాక్స్ అనుకుతాయి. అండ్ మీరు పంచలు తెచ్చుకోకుంటే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. వాట్ నాట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, బట్ బిట్ ప్రైజీ. సో 2300 స్టెప్స్ అయితే అలా ఎక్కేసాము కూర్చుంటూ ఆయాసపడుతూ. నేనైతే చాలా స్నాక్ తిన్నాను దారిలో అండ్ గోవిందనామాలు చెప్తూ. ఇట్ వాజ్ సో గుడ్. ప్రతి పిల్లర్కి ఆ గోవిందనామం ఉంది, అది చదువుతూ ఎక్కొచ్చు. మాకు శ్రీకృష్ణ అవతారం తర్వాత బోలెడన్నో డీర్స్ కనిపించాయి.
జింకలు ఎంత బాగున్నాయో చూడ్డానికి. దాని తర్వాత మూస్ కనిపించింది, పెద్ద ఉడత కనిపించింది, పికాక్స్ కనిపించాయి. సో అలా ఆగి చూస్తూ గోవింద నామాలు స్మరిస్తూ, గాయ్స్ ద ట్రాన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వెన్ ఐ సే మెట్ల దారిలో వెళ్తూ ఆ గాలి, గోవింద నామ స్మరణ, చుట్టూ చూడ్డానికి మంచిగా పచ్చని చెట్లు, కొండలు, ఎంత 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 అద్భుతంగా ఉందో అసలు. చాలా బాగుంది. అండ్ మనకి అనౌన్స్మెంట్లో కంటిన్యూస్గా చెప్తూనే ఉంటారు దాట్ 60 ఇయర్స్కి పైబడిన వాళ్ళు అండ్ ఊబకాయం, హార్ట్ డిసీజ్, ఆస్తమా ఉన్న వాళ్ళు దయచేసి మెట్ల దారిని చూస్ చేసుకోకండి. ఎందుకంటే మనం పైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ అపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. హెన్స్ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు దారిలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఫుడ్, వాష్రూమ్ ఫెసిలిటీస్ అండ్ మెడికల్ రూమ్స్ కూడా ఉంటాయి. మీకు ఎలాంటి చిన్న సఫోకేషన్ అనిపించినా యూ కెన్ జస్ట్ గో అండ్ కన్సల్ట్ టు ది డాక్టర్స్ రూమ్ ఆర్ మెడికల్ రూమ్. అన్ని చుట్టూ చూస్తూ అయితే ఇక్కడ వరకు వచ్చేసాము. అక్కడ నుంచి చూస్తే బస్సెస్ దారి మనకు కనిపిస్తుంది. సో ఇఫ్ యూ చూస్ బస్సెస్ పాత్, అది ఆ నుంచి మీరు కొండకు చేరుకుంటారన్నమాట. సో మెట్ల దారిన నడిచే వాళ్ళు అటు సైడ్ చూస్తుంటే, అంత గ్రీనరీ, అంత దట్టమైన అడవిని చూస్తుంటే ఐ వాజ్ లిటరలీ వండరింగ్ దాట్ ఇన్ని ఫెసిలిటీస్ ఎంత మంచిగా చేయకముందుకు ఒకప్పుడు కేవలం దట్టమైన అడవి ఇంకా కొండల మధ్య నుంచి రావాలి అనుకున్నప్పుడు భక్తులు ఎంత ప్రేమతో, ఎంత భక్తితో అన్ని ప్యాక్ చేసుకొని ఫుడ్, లగేజ్ అండ్ వైల్డ్ యానిమల్స్ వస్తాయి అని తెలిసి కూడా గోవిందుడిని చూసుకోవాలి అని ఇంత కల్మషం లేని భక్తి ప్రజలలో ఉంది అని గుర్తు చేసుకుంటుంటేనే అసలు ఆ ఫీలే చాలా హైగా ఉంది. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో గోవిందుని థాట్స్తో ఫైనల్లీ మోకాల పర్వతానికైతే చేరుకున్నాం మేము. సో ఇప్పటి వరకు ఒక ఎత్తు, మోకాలి పర్వతం ఒక ఎత్తు. ఇక్కడ మాకు ఓన్లీ 550 స్టెప్స్ మాత్రమే మిగిలిన్నాయని బోర్డు ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది 3000 మెట్లు ఎక్కడం అంతా ఒక ఎత్తు అయితే ఈ మోకాలి పర్వతం ఎక్కడం మరో ఎత్తు. సో నేను కూర్చొని మళ్ళీ గోవింద నామస్మరణ చేసి నాకు కొంచెం ఎనర్జీ ఇవ్వు తండ్రి అని ఆ పిల్లర్ మీద ఉన్న గోవింద నామాలన్నీ చదువుతూ నా మెట్ల మార్గాన్ని అయితే నేను పూర్తి చేసుకున్నా. మా డ్రైవర్ అన్న కాల్ చేసి ఒక ప్లేస్ చెప్పాడు, సో అండ్ పార్కింగ్ దగ్గర ఉన్నాం వచ్చేసేయండి అని చెప్పి. ఇంకా మెట్ల దారి అంతా అయిపోయేసరికి ఇది గాయస్ నా పరిస్థితి. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వెంకటేశ్వర స్వామి. అయినా అనుగ్రహించకుంటే ఇది అయ్యేదే కాదు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కార్లో వెళ్ళి అక్కడ 3 కతర్లు ఇచ్చుకొని అకామిడేషన్ సెట్ చేసేసుకొని త్వరగా స్నానం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము 8 o'clock వరకు దర్శనం లోపలికి వెళ్ళిపోయాం. 4 hours అంటే మాకు 12 అయింది దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని. సో దర్శనం అయిపోయాక పడుకొని నెక్స్ట్ డే ఇంకా మేము బయలుదేరాము శ్రీవారి పాదాలు చూడడానికి. ఇట్ వాజ్ సో గుడ్. మేమేమనుకున్నామంటే ఆల్రెడీ తిరుపతికి మెట్ల దారిన వెళ్ళాము, మళ్ళీ అరుణాచలానికి గిరి ప్రదక్షిణ చేయాలి కదా, సో మధ్యలో ఒక డే కాళ్ళకి రెస్ట్ లా ఇద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఫుల్ రష్, మళ్ళీ ఏమంటారు నిల్చొనే ఉండాలి, అలా జరిగింది. కానీ గైజ్ ఇట్ వాజ్ వెరీ బిగ్ షాక్ ఫర్ మీ. నాకు కాళ్ళు అంతగా నొప్పి లేయలేదు. నేను చిన్న చిన్న పనులు చేసినా నాకు కనీసం ఒక 3-4 days కాళ్ళ నొప్పి ఉండేది. అలాంటిది నేను మెట్ల గుండా వచ్చిన తర్వాత కంప్లీట్గా లేవని కాదు, కానీ ఇట్స్ మేనేజబుల్. నేను నడవగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. సో అలా మళ్ళీ మెట్లెక్కి లైన్లో నిల్చొని శ్రీవారి పాదాలను దర్శనం చేసుకొని బయటికి వచ్చి పైనుంచి కింద సిటీ వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో అసలుకి, చాలా బాగుంది. దాని తర్వాత చిన్న చిన్న షాపింగ్ 10-20 రూపీస్కి మాత్రమే కమ్మలు అంటే కొన్ని సెట్స్ తీసుకున్నాను. అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఈ ఉడతలు చాలా కనిపిస్తాయి మనకి. ప్లీజ్ డు నాట్ ఫీడ్ దెమ్. నేను కూడా జస్ట్ పోజ్ ఇచ్చాను అలా అక్కడ పిక్చర్స్ దిగి అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇస్కాన్లో కూడా దర్శనం బాగా జరిగింది. వి వర్ ఎక్స్ప్లోరింగ్. అక్కడ చాలా బుక్స్ ఉన్నాయి అండ్ చాలా రకాల ఫుడ్, ప్రసాదం ఏదైనా 10-20 రూపీస్లో దొరకడం. అండ్ వాళ్ళు డొనేషన్ ఫర్ కౌస్ అని స్టార్ట్ చేశారు. సో
దర్శనం అయిపోయాక మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గోవిందరాజుల గుడికి వెళ్ళాము. సో గోవిందరాజుల గుడిలో కూడా చాలా బాగా జరిగింది దర్శనం. మా అన్న చెప్తున్నాడు దాట్ తిరుపతిలో దర్శనం అంత అవ్వలేదు అని అనిపించే వాళ్ళకి గోవిందరాజుల గుడిలో దర్శనం చాలా బాగా జరుగుతుంది అని. సో అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అరుణాచలానికి. మధ్యలో దారిలో ఒక దాబాలో ఆగి తిన్నాము. చాలా భయపడ్డాం, హైదరాబాద్లో ఫుల్ మసాలా ఫుడ్ అలవాటైన వాళ్ళకి ఎలా ఉంటుందని, బట్ ఫుడ్ చాలా బాగుంది. మధ్యలో కాఫీ కూడా తాగి ఇంకా అరుణాచలానికి వెళ్ళిపోయాం. ఎంటర్ అయిపోయాము అరుణాచలానికి. అయితే ఇలా తమిళ్లో చెప్తున్నాను, కాఫీ రొంబ రొంబ నల్లా ఇருக்கு అని. గాయస్ వచ్చేసాము అరుణాచలానికి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.